అందరికీ నమస్తే అండి. తెనాలిలో ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. పోలీసులు ముగ్గురు యువకుల్ని నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి కాళ్ళు వాచిపోయేలా కొట్టారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఇదే అంశం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరామర్శకు వెళ్ళడం కోసం రంగం సిద్ధం చేసుకున్నాడు. అదేంటి జరిగింది ఎప్పుడైతే ఇప్పుడు పరామర్శించడం అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. అయితే ఒక్కసారి వాస్తవం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ ఆలోచనలు ఎవడైనా ఇస్తున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నాడో అర్థం కాని ప్రశ్న. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ టైంలో అక్కడికి వెళ్ళడం కరెక్టా లేదంటే రాంగా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది మాట్లాడే మాట ఏంటంటే దళితుల మీద ఈరోజున కూటమి ప్రభుత్వం వివక్షత చూపుతూ ఉంది. అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఏంటి, ఆ ముగ్గురు గంజాయి మత్తులో ఉండి కానిస్టేబుల్ని కొట్టారు. ఆ కానిస్టేబుల్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమంటారు? కానిస్టేబుల్కి పోలీసులకి రక్షణ లేదంటే ఇక ఈ పోలీస్ వ్యవస్థ ప్రజల్ని ఏం పట్టించుకుంటుందని చెప్పి ఒక ఆలోచన క్రియేట్ అవుదా? ఈ రోజున పోలీసులు చేసినటువంటి పని ముమ్మాటికి తప్పే. నడి రోడ్డు మీద ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ఉంటే దాని మీద తగిన ఎంక్వైరీలు రకరకాలుగా పోలీసులకు సంబంధించినటువంటి ఎంక్వైరీలు ఉంటాయి. సో అది కాస్త పక్కన పెడితే ఈరోజున పోలీసులు చేసింది రెండు రకాలుగా మనం ఆలోచించాలి. ఒకటే, 4 గోళ్ల మధ్య జరిగిందనుకో ఎవరు పట్టించుకోరు. అబ్బో ఏం జరుగుద్ది, పోలీసులదే 4 గోళ్ల మధ్యన కొట్టినా తిట్టినా ఏం బయటకు రావు. ఇది నడి రోడ్డు మీద జరిగేపాటికి ప్రజలు రెండు రకాలుగా తీసుకున్నారు. ఒకటే, యువకులు తప్పు చేస్తే ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది. రేపన్న రోజున ఎవడైనా సరే గంజాయి అలవాటు పడినా లేదంటే చెడు వ్యసనాలకు వెళ్ళినా పోలీసుల ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా అని చెప్పి తెలుసుకునే విధంగా ఒక కనువిప్పు కలిగింది అందరికీ. ఎందుకంటే అమ్మో పోలీసులు ఈ రకంగా కొడతారా, లాఠీ చార్జ్ అంటే ఈ రకంగా ఉంటుందా, తప్పు చేయాలంటే ఈ వీడియో చూసినప్పుడల్లా ఒక్కొక్కడికి దడపొట్టాలి. సో పోలీసులు ఒక రకంగా చేసింది 100కి 100% రైట్. ఎందుకంటే వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారు. యువత గంజాయికి బానిస అయిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. సో ఇలాంటి టైంలో పోలీసులు ఇలాంటి ఒక కనువిప్పు చర్యగా ఇది తీసుకొని భావిస్తే ఖచ్చితంగా భవిష్యత్తు మారదు. ఇప్పుడు కొట్టింది కూడా వాళ్ళని అరికాల మీదే కదా. ఒక రకంగా ఆలోచించండి. అరికాల మీద కొట్టారంటే అది ఈరోజు కాబట్టి రేపైనా తగ్గుద్ది ఆ నొప్పి అనేది. కానీ ఆ నొప్పి వాళ్ళకు ఉన్నంతకాలం చూసిన వాళ్ళందరికీ కాస్త భయం మొదలవుద్ది కదా. ఎందుకంటే అరికాల మీద కొట్టారంటే అది కొన్ని రోజులు నడవలేరు, వాస్తవంగా నడవలేరు. కానీ మొత్తం ఎక్కడ కొట్టినా కాస్త నొప్పులనే కనబడదు. కానీ అరికాల మీద కొడితే కాస్త బుద్ధి జ్ఞానం వచ్చి ఆ నొప్పి ఉన్నంతకాలం బావు ఈ తప్పు చేశాం కదా, రేపన రోజు ఈ తప్పు చేయకూడదని చెప్పి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పరామర్శించడానికి వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ గంజాయి కేసులు వాళ్ళ మీద ఉన్నాయి, వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, రకరకాలుగా ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాంటి వాడిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్తా ఉన్నాడు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డోర్ డెలివరీ చేశాడు కదా అనంత బాబు ఎమ్మెల్సీ. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైపోయింది అయ్యా జగన్మోహన్ రెడ్డి? అప్పుడు పరామర్శించడానికి ఎందుకు వెళ్ళా? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడని చెప్పి డాక్టర్ సుధాకర్ని అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద కొట్టించి బట్టలోడ తీసి కొట్టించి దళితుడిని చంపేసినప్పుడు అప్పుడు ఎందుకు పరామర్శించలా? నీకు అధికారం అంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి ఎలా తయారైపోయావు? కోడికత్తి శ్రీను అతను కూడా దళితుడే. నిన్ను కోడికత్తి అని చెప్పి ఆ కత్తితో పొడిచి దాని వెనక పెద్ద స్టోరీ ఉందనుకోండి. ఆ పొడిచినందుకు అతన్ని 5 సంవత్సరాలు జైల్లో పడేసావు కదా. వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. అతనే జీవన విధానం. అతను తెచ్చే ముద్ద పెట్టి దిక్కు లేక వాళ్ళ కుటుంబం నడి రోడ్డు మీద పడిపోయినప్పుడు నువ్వేమైపోయావు జగన్మోహన్ రెడ్డి? పరామర్శించలేదే? పోనీ కోడికత్తి సీను పక్కన పెట్టి వాళ్ళ కుటుంబం ఏం తప్పు చేసింది, వెళ్ళి ఆదుకోవచ్చుగా. ఇవన్నీ నీకు గుర్తుకు రావు. ఎంతసేపు దళిత కార్డు ఆడుకొని ఈ రోజున రాజకీయాల్లో చిచ్చు పెట్టే విధంగా చర్యలు మొదలైపోయినాయి. ఎక్కడ శవం కనపడితే శవరాజకీయాలు చేయడం, ఎక్కడ ఏ అంశం మీద కనపడితే ఆ అంశం మీద బురద జల్లి రాజకీయాలు చేయడం మీ నైజమైపోయింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. తప్పు చేసిన వాడిని వెనకేసుకొత్తం కూడా పెద్ద తప్పే. ఈ అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కొంతమంది వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. తప్పు చేస్తే ఎవరికైనా సరే శిక్ష పడితేనే మాట అంటాడు. ఇప్పుడు తప్పు చేసాడు, ఆ తప్పు తెలియాలంటే ఏం చేయాలి? శిక్షించాలి కదా. ఇప్పుడు బెత్తంతో మాస్టర్ కొడతాడు. ఎందుకు కొడతాడు? ఒరే నువ్వు ఖచ్చితంగా కొడతానే నువ్వు లైన్లోకి వస్తావని చెప్పి చిన్నతనం నుంచి దండించకపోతే ఏమవుతాడు? రేపు పొద్దున మృగలా తయారవుతాడు. ఇప్పుడు అలాగుండబట్టే కదా వీళ్ళు గంజాయికి అలవాటు పడిపోయి రకరకాలుగా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలంటే రేపు అన్న రోజున ఎవరు తప్పు చేయకుండా ఉండాలి. ఖచ్చితంగా ఇలాంటి పనిష్మెంట్లు అనుభవించాలి. అప్పుడే కాస్త సమాజంలో మార్పులు చేర్పులు వస్తాయి. సో ఖచ్చితంగా పోలీసులు ఈ అంశం మీద కాస్త మంచిగా చేశారని అందరూ భావిస్తూ ఉన్నాం. కానీ
నడి రోడ్డు మీద కొట్టినందుకు ఇది ఖచ్చితంగా ఒక రకంగా తప్పే. దీని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని మీద ఎంక్వైరీ వేసింది, సివియర్ యాక్షన్ తీసుకోబోతా ఉంది. కానీ పోలీసులకి మనందరం సపోర్ట్గా నిలబడదు ఈ అంశం మీద. కానీ ఎట్టి పరిస్థితుల్లో 100% పోలీసులు దీని మీద ఖచ్చితంగా మంచి చేశారని చెప్పి మనందరం భావించాలి.